అల్లరి నరేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ బచ్చలమల్లి. ఈ సినిమాని దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు. హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. గత కొంతకాలంగా హిట్స్ లేక బాధపడుతున్న అల్లరి నరేష్ మళ్ళీ హిట్ ట్రాక్‌లో ఎక్కడానికి ప్రయత్నంగా చేసిన సినిమానే బచ్చలమల్లి. ఈ సినిమా మంచి అంచనాల మధ్యల నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? సినిమా కథేంటి అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. బచ్చలమల్లి చురుకైన వ్యక్తి. తండ్రి గర్వపడేలా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాడు. తండ్రి అంటే ఎంతో ప్రేమ, మమకారం. కానీ ఆయన తీసుకున్న ఒక నిర్ణయం మళ్ళీ మనసుని గాయపరుస్తుంది. ప్రపంచం అంటే ఏంటో తెలియని వయసులోనే తన మనసుకు తగిలిన ఆ గాయం చెడు అలవాట్లు, సావాసాలకి కారణమవుతుంది. కాలేజీ చదువు కూడా స్వస్తి చెప్పి ట్రాక్టర్ నడుపుతూ ఉంటాడు. మద్యం తాగుతూ నిత్యం ఊళ్ళో ఏదో గొడవలో తలదురుస్తూ మూర్ఖుడిలా మారతాడు. అప్పుడే అతని జీవితంలోకి కావేరి అమృత అయ్యర్ వస్తుంది. ఆమెతో ప్రేమలో పడ్డాక మళ్ళీ తీసుకున్న నిర్ణయాలేమిటి? తన మూర్ఖత్వం నుంచి బయటపడ్డాడా లేదా? అసలు తండ్రితో ఉన్న సమస్య ఏంటి? కావేరితో ప్రేమ కథ సుఖాంతమైందా? తదుపరి విషయాలు తెలియాలంటే బచ్చలమల్లి సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ఒక మూర్ఖుడి కథ ఇది. చాలా మందిలో కనిపించే ఈ మూర్ఖత్వం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయమే. కానీ ఆ మూర్ఖత్వం తాలూకు విపరీత ధోరణి, అనూహ్య పరిణామాలు ఈ కథపై పెద్దగా ప్రభావం చూపించలేదు. విలనిజం ఛాయలతో కనిపించే హీరో, రా అండ్ రస్టిక్ వాతావరణంలో కూడిన గ్రామీణ కథా చిత్రాలు ఈ మధ్య తరచూ వస్తూనే ఉన్నాయి. ఆ ట్రెండ్‌లో భాగంగా మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం అన్నట్టుగానే ఈ సినిమా కూడా సాగుతుంది. పాత్రల్ని, కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడంలో కనిపించిన నిజాయితీ, కథ చెప్పిన విధానంలో కనిపించలేదు. బచ్చలమల్లి జీవితంలో జరిగిన 3 సంఘటనల్ని తీసుకొని ఈ సినిమా కథని మలిచారని చెప్పుకొచ్చారు చిత్ర బృందం. ఆ సంఘటనలు సినిమాలో చాలా సాధారణంగా, చాలా సినిమాల్లో చూసినట్టుగానే అనిపిస్తుంది తప్ప ప్రత్యేకత ఏమీ కనిపించదు. నిజానికి మూర్ఖత్వంతో కూడిన హీరో క్యారెక్టరైజేషన్‌కి తోడు గన్నీ సంచుల వ్యాపార నేపథ్యం, తండ్రి నిర్లక్ష్యానికి గురైన అన్న, అవమానంతో రగిలిపోయే తమ్ముడు, ఇలా ఒక మంచి కుటుంబ కథ కూడా ఈ సినిమాలో ఉంది. కానీ ఆ అంశాలపై తగినంత కసరత్తు చేయలేదు దర్శకుడు. హీరో పాత్రపై జాలి కలగదు, ప్రేమ పుట్టదు, కోపం కూడా రాదు. దాంతో సినిమా అంతా ఫ్లాట్‌గా వెళ్తుందనిపిస్తుంది. 2004లో కథను మొదలుపెట్టిన దర్శకుడు 80, 90 దశకాల్లోకి వెళ్తాడు. 3 పార్శ్వాలుగా కథ సాగుతున్నప్పటికీ ఎక్కడ కూడా కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. తర్వాత ఏం జరుగుతుందనే ఆతృత కూడా కనిపించదు. విరామ సన్నివేశాల్లో కనిపించే కథ, పాత్ర, దాని నేపథ్యం మాత్రం ఒక మంచి మలుపు. ఆ పాత్ర ఎవరన్నది తేలాక మళ్ళీ మామూలుగానే మారిపోతుంది. పతాక సన్నివేశాలు కాస్త హృద్యంగా సాగుతూ సినిమాపై ప్రభావం చూపిస్తాయి. ఇక నటీనటుల విషయానికొస్తే బచ్చలమల్లి పాత్రలో అల్లరి నరేష్ పరకాయ ప్రవేశం చేసిన తీరు, ఆయన నటన సినిమాకి ప్రధాన బలం. గాలి సీను తరహాలో గుర్తుండిపోయే పాత్రే ఇది. 3 కోణాల్లో తెరపై కనిపిస్తూ వైవిధ్యం ప్రదర్శించాడు అల్లరి నరేష్. డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. కావేరి పాత్రలో అమృత అయ్యర్ అమాయకంగా కనిపిస్తూ మంచి నటనను కనబరిచింది. రావు రమేష్ పాత్ర సినిమాకి కీలకం. పెళ్లి చూపుల్లో భాగంగా వచ్చే సన్నివేశాల్లో అల్లరి నరేష్కి, రావు రమేష్కి మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాధారణంగా కనిపిస్తూనే బలంగా విలనిజం పండించారు. రోహిణి, బలగం జయరాం, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష బలమైన పాత్రలో కనిపిస్తారు. ఇక సాంకేతిక పరంగా వస్తే ఈ సినిమాకి ప్రధాన బలం విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ అనే చెప్పాలి. మా ఊరి జాతరలో అంటూ సాగే పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఆయన ఈ సినిమాకి అందించిన నేపథ్య సంగీతం కూడా రిచ్‌గా ఉంది. ఇక కెమెరా వర్క్ కూడా సినిమాని రిచ్‌గా చూపించడంలో ఫుల్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. గ్రామీణ వాతావరణాన్ని పక్కాగా ఆవిష్కరించింది. ఇక ఎడిటింగ్ అండ్ మిగతా విభాగాలు కూడా తమ తమ పరిధి మేరలో బాగానే ఆకట్టుకున్నారు. ఇక ఓవరాల్‌గా చెప్పాలంటే దర్శకుడు సుబ్బు సన్నివేశాలపైన పెట్టిన శ్రద్ధ స్క్రీన్ ప్లే పైన పెట్టుంటే సినిమా ఇంకాస్త బెటర్‌గా ఉండేదంటూ కూడా ఆడియన్స్ నుంచి కామెంట్ వినిపిస్తున్నాయి. మరి మీరు బచ్చలమల్లి సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.